నిన్న మోదీ గారు నార్వేలో పోయిన తర్వాత అక్కడ ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది. అక్కడ కౌంటర్ పార్ట్తో నార్వే ప్రైమ్ మినిస్టర్తో ఏమంటారు ఫిరంగి అని అనాలా మళ్ళీ ఏమనాలా నాకు అర్థం కాదు. ఆమె లేచి మిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ వుడ్ యూ లైక్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ ఆఫ్ ఎ ఫ్రీ ప్రెస్ అనేది అయితే మాట్లాడింది కదా ఈమె పెద్ద మనిషి. నేను ఈమెను అడుగుతున్నా ఏందని అంటే ఇవాళ జర్నలిజం ముసుగులో మాట్లాడేటోళ్ళు పెద్దగా మాట్లాడకుండ్రి. చిల్లర పైసలు శవాల మీద ప్యాలాలు ఏరుకునే రకాలు మీరు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఫ్రీ ప్రెస్ అని మాట్లాడుతున్నారు నార్వే వాళ్ళు. హ్యాపీనెస్ ఇండెక్స్ కాడికి వస్తే బంగ్లాదేశ్ మనకంటే హ్యాపీ ఉన్నదనంట. వెనకటికి ఒక సర్వే వచ్చింది. ఈ చిల్లర నా కొడుకులు ఎవరెవరైతే ఉంటారో చూడు, మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి ఇక చెప్తున్నా కదా. వీళ్ళందరికీ ఏడేడ మొలుస్తున్నాయో చెప్తున్నా కదా. ఆడ ముడేసి గిటార్ కొట్టాలి వీళ్ళకు, అప్పుడే కానీ చక్కగా గారిళ్ళు. వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళ బ్యాచ్ అంతా దుబాయ్లో రోడ్లు మంచిగా, మా ఇంట్లో సండాసులు మంచిగా, ఆ వాడి పిత్తు వాసన మంచిగా, మళ్ళీ ఆడనే ఉండుగా ఆ ముడ్లో పోయి చేరు. గీడికొచ్చేందుకు మాట్లాడతావు? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రు. నిన్న మోదీ గారు నార్వేలో పోయిన తర్వాత అక్కడ ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది. అక్కడ కౌంటర్ పార్ట్తో నార్వే ప్రైమ్ మినిస్టర్తో ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత ఒక ఏమంటారు ఫిరంగి అని అనాలా మళ్ళీ ఏమనాలా నాకు అర్థం కాదు. ఆమె లేచి మిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ వుడ్ యూ లైక్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ ఆఫ్ ఎ ఫ్రీ ప్రెస్ అని చెప్పి మాట్లాడతారు. అంటే ఈ ఫ్రీ ప్రెస్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారా అని అంటే మోదీ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఇక మొత్తం యావత్ భారతావని ప్రపంచమంతా మోదీ గారు ఆన్సర్ చేయరు, స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తారు, ఎక్సెట్రా ఇవన్నీ అన్నారు. గిరీష్, ఇలా నా లాంగ్వేజ్ చాలా కంట్రోల్ ఉండదు ఫ్రెండ్స్, జరా దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు అని అంటే ఫ్రీ ప్రెస్ అనేది అయితే మాట్లాడింది కదా ఈమె పెద్ద మనిషి. నేను ఈమెను అడుగుతున్నా ఏందనంటే జర్నలిజంలో ఎన్నో రకాలు ఉంటాయి. అది ఎప్పుడు బయటపడ్డది తెలుసా మాకు? ఫ్యాక్ట్గా చెప్పాలనంటే మొన్న ఎపిసోడ్ అయింది చూడు బండి భగీరథ్ గారిది. బండి భగీరథ్ ఎపిసోడ్ అయినప్పుడు మొత్తం బయటపడ్డది ఎవరెవరి జర్నలిజం ఏ రకంగా ఉంటుంది అని. మేము జర్నలిస్టులం కాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మేము జర్నలిజం చదవలే, అయినా ఫ్యాక్ట్స్ మీద చాలా ఆధారపడి మేము మాట్లాడతాం. సో ఇవాళ జర్నలిజం ముసుగులో మాట్లాడేటోళ్ళు పెద్దగా మాట్లాడకుండ్రి. చిల్లర పైసలు శవాల మీద ప్యాలాలు ఏరుకునే రకాలు మీరు. పెద్దగా మాట్లాడకుండ్రి. అండ్ దీస్ డైరెక్ట్ క్వశ్చన్స్ నేను ఎవరికి అంటున్నాను అంటే ఎస్పెషల్లీ ఆమె పేరేదో హెలిన్ లింగ్ అనేదో ఉన్నది, ఆ పేరులో కూడా లింగ్ అని వచ్చింది మళ్ళీ. ఇక ఎట్లున్నాయనంటే కంప్లీట్గా ఫ్యాక్ట్గా చెప్పాలనంటే తిడదామనన్నా తిట్టలేకపోతున్నాం. అయితే నేను ఏమని అడుగుతున్నానంటే ఈమెకు నార్వేలో ఎంతమంది ఫాలోవర్ ఉన్నారో నాకు తెలియదు, కాకపోతే మన భారతదేశంకే చాలామంది ఫాలోవర్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ తను ఎవరిని ఫాలో అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఫాలో అవుతారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఫాలో అయ్యి వీళ్ళు ఫ్రీ ప్రెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు చూడు. నార్వేలా పచ్చిగా మాట్లాడదాము, ఈ ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్ మొత్తం బంద్ చేయరు రాబాయ్. నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఎవరైతే చిల్లరగాళ్ళు ఉన్నారు చూడు దేశంలో, రేపు జబ్ రహీ బాత్ మేరీ భారత్కి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, క్లియర్ కట్గా చెప్తున్నాను. అండ్ హీఈస్ మై ప్రైమ్ మినిస్టర్ యార్, హీఈస్ మై ప్రైమ్ మినిస్టర్. అట్లా ఎట్లా వదిలిపెడతాం రా? అండ్ ఈజ్ రిప్రజెంటింగ్ మై భారత్. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే వీళ్ళు ఫ్రీ ప్రెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నార్వేలో పాపులేషన్ ఎంత ఉందిరా మీది నిజంగా చెప్తే? ఇక మళ్ళీ నాకు వస్తాయి చెప్తున్న మాటలు, ఎంటికలు ఉంటాయి ప్రతి ఒక్కడికి. ఇక మళ్ళీ నాకు చెప్తున్నా కదా నేను ఇలా లాంగ్వేజ్ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. అందుకే అన్న ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్ అని చెప్పిన ఇట్లనే ఉంటుంది మొత్తం కథ అంతా. వర్బల్ డయోరియా అని అంటారు దీన్ని. ఫ్రీ ప్రెస్ నార్వేలో ఏమున్నది చెప్పు మీ దగ్గర? ఫ్రీ ప్రెస్ మా దగ్గర ఆపరేషన్కి గురైండ్రు. భారతదేశంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి అని చెప్పి ఎక్కడైతున్నాయి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ నాకు ఒకటి చూపెట్టు. ఇది కాంగ్రెస్ వాళ్ళు పికప్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పికప్ చేసుకుని మొత్తం సుప్రియ, శ్రీనేటు వీళ్ళందరూ పెద్దగా మాట్లాడారు. అంటే ఇప్పుడు అర్ఫా ఖానూం, షెర్వానీ, ఈ నార్వే ఎవరైతే ఉన్నారో 500 మంది చక్కగా ఫాలోవర్లు లేరు ఎక్సెట్రా, వీళ్ళు మన భారతదేశాన్ని డిసైడ్ చేస్తారు, ఆర్ మన భారత్ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ని డిసైడ్ చేస్తారు. ప్రధానమంత్రిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఒక జాతా ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజే ఎట్లా మాట్లాడతాడు, దిస్ ఫెలో దట్ ఫెలో అని చెప్పి మాట్లాడతాడు ప్రధానమంత్రిని. అదే దిస్ ఫెలో దట్ ఫెలో అని చెప్పి నువ్వు గాంధీ కుటుంబంలో నుంచి ఎవరితోనన్నా మాట్లాడు, నాకు తెలిసి నువ్వు జైళ్ళల్లో ఉంటావు. ప్రెస్ ఫ్రీడమ్ అని అంట. ఎమర్జెన్సీ టైంలలో ఏమైంది ప్రెస్కి మనకు అందరికీ తెలియదా? ఎప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అయినాయి మాకు తెలియదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ నరేటివ్ని పికప్ చేసుకొని మాట్లాడుతున్నారు. నాకు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారు కదా, ఈ అమ్మాయి ఖచ్చితంగా సోరోస్ గ్యాంగ్కి చెందింది ఉంటుంది. అక్కడికి ఈ నరేటివ్ బిల్డప్ చేయడానికే చూస్తారు. ఇన్ని రోజుల నుంచి ఇలా కంటెంట్ దొరకలే కదా, ఇలా ఇంటెంట్ బయటపడ్డది. అండ్ కమింగ్ టు ది పాయింట్, ముద్దా కాడికి వస్తే జాయింట్ బ్రీఫింగ్కి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి తేడా లేదరా ఫాల్తుగా? బ్రీఫింగ్ అంటే ఏంది? వాళ్ళు ఏమైనా కాన్ఫరెన్స్ అని చెప్పిరా, వి విల్ బి ఆన్సరింగ్ టు ది క్వశ్చన్స్ ఆఫ్ ది మీడియా అని మనకు చెప్పిండ్రా? చెప్పలే కదా.
ఇట్ వాజ్ ఎ జస్ట్ బ్రీఫింగ్, మీడియా బ్రీఫింగ్. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ హిస్ కౌంటర్ పార్ట్ వాళ్ళిద్దరు, నార్వే ప్రైమ్ మినిస్టరో ప్రెసిడెంటో ఎవరో, వాళ్ళిద్దరు అక్కడ నిలబడతారు, మాట్లాడతారు, వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్లు ఇస్తారు, అండ్ దెన్ వెళ్ళిపోతారు. ఎక్కడనైనా ఇది ప్రెస్ కాన్ఫరెన్స్, వీ విల్ టేక్ ది క్వశ్చన్స్ అని చెప్పి మాట్లాడినరా గంట కూడా ఫరక్ పడదు, అది వేరే విషయం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి వీళ్ళు బట్టలు చెప్పుకుంటున్నారు అంతే. దాని తర్వాత మనోడు ఎవరో వచ్చిండ్రు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఎవరో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు. ఇండియా ఒక ఏదో మాట్లాడంగానే మీకు ఇండియా గురించి ఏం తెలుసు ఎక్సెట్రా. అరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలా మనం పెద్దగా, ఎందుకు మాట్లాడాలా? భారత్ ఈజ్ అ సివిలైజేషనల్ కంట్రీ ఎక్సెట్రా. అర్థమయ్యేటోడికి చెప్తే బాగుంటుంది కదా. అర్థం కాని వాళ్ళకు మనం ఎంత పెద్దగా చెప్పినా పెద్ద ఫరకేం పడుతుందని కాకరి చుంచాలా. యూ డజంట్ డిజర్వ్, ద క్వశ్చన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇన్వాలిడ్ అని చెప్పాలా. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతారంటే ఫ్రీ ప్రెస్ అని మాట్లాడుతున్నారు నార్వే వాళ్ళు. హ్యాపీనెస్ ఇండెక్స్ కాడికి వస్తే బంగ్లాదేశ్ మనకంటే హ్యాపీ ఉన్నదనంట. వెనకటికి ఒక సర్వే వచ్చింది. ఈ చిల్లర నా కొడుకులు ఎవరెవరైతే ఉంటారో చూడు, మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి ఇక చెప్తున్నా కదా, వీళ్ళందరికీ ఏడేడ మొలుస్తున్నాయో చెప్తున్నా కదా, ఆడ ముడేసి గిటార్ కొట్టాలి వీళ్ళకు, అప్పుడే కానీ చక్కగా గారిలు. నేను ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని ఒక మాట అడుగుతున్నా, ఏందనంటే బ్రదర్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది బంగ్లాదేశ్లో గట్టికున్నదా? ఓ మాట అడుగుతున్నా, ఏడికైనా వచ్చిందిరా భయ్ మీకు తెలివితేటలు? వీళ్ళు డిసైడ్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని తర్వాత మళ్ళీ ఎక్సైట్ అవుతుంది. సుప్రియా శ్రీనేట్ గారు మోదీ గారిని పట్టుకుని इस तरीके से खाते हैं, उस तरीके से खाते हैं, वो चूस के खाते हैं, ये चूस के खाते हैं. अब क्या चूस के खाते हैं, क्या नहीं खाते हैं, वो चूसने वाले को समझ में आता है. अब कौन चूसने वाला है या कौन चाटने वाला है, अब ये देश जानता है अच्छी तरह से. अब विदेशों में जाके जो देश को दूषित करते हैं और दूषित करते हैं तो पूरा देश जानता है, और उनका सीट भी कितना है, और 99 सीट लाने से कितना అహంకార आप लोगों को चढ़ेगा ये भी देश जानता है. సుప్రియ శ్రీనేట్ గారికి చెప్తున్నాను నేను, తను ఏమన్నదో తనకే తెలుసు కాబట్టి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆమె అన్న మాటలు అవి నిజమైతే మళ్ళీ నేనన్న మాటలు కూడా వాస్తవాలకు వాళ్ళకే తగులుతాయి. ఫ్యాక్ట్ ఏందనంటే అసలు మీడియా బ్రీఫింగ్కి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి తేడా తెలియకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు చూడు. దీని ఇంటెలెక్చువల్ మ్యాన్స్ట్రుబేషన్ అనకపోతే ఇంకేమంటారు ఫ్రెండ్స్? నేను అడుగుతున్నాను. మొత్తం కంప్లీట్గా ఏదో ఒకటి హైజైక్ చేయాలి. అసలు మేము ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? ఒక మాట అడుగుతున్నాను. అసలు నువ్వెవరు? నాకు వస్తున్నాయి గలీజ్ మాటలు వస్తున్నాయి, బట్ జస్ట్ మింగుకుంటున్నా. అసభ్యకరంగా మాట్లాడొద్దు కదా అని చెప్పి నాకు గంట కూడా ఫరక్ పడదు. బికాజ్ నేను ఎప్పుడూ చెప్పుకున్నాను, నేను జర్నలిస్ట్ అయితే కాను, నేను చదవలే జర్నలిజం. ఐ వాజ్ ఏ బ్లాగర్ అండ్ టుడే ఆల్సో ఐఎమ్ ఏ బ్లాగర్. సో నేనేమంటున్నా, ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదేదో 500 మంది ఫాలోవర్లు లేరు. ఏమేమో చక్కదనం చూడు. ఆ యువతిది జీ జింగ్పింగ్ ఉన్నాడు కదా చైనీసోడు, వాడంట చాలా మంచోడంట, ఫ్రీడమ్ చాలా ఇస్తాడట జనాలకు. ఆమె ట్వీట్లు పోయి చూడండి. 2 సంవత్సరాలకు 6 నెలలకు ఒక ట్వీట్ కొడుతుంది, తిప్పి కొడితే ఆమె ఇంగ్లీష్ కూడా చక్కగా రాదనిలా. అలా వీళ్ళు మనకు భాషను కొడుతున్నారు ఫ్రెండ్స్. నేను ఏమనాలా, నేనేం చెప్పాలి? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది కదా, డొనాల్డ్ ట్రంప్ని ఈమె ఏమని అడిగింది తెలుసా? డొనాల్డ్ ట్రంప్ గారు ఏమని అన్నాడు? నేను గ్రీన్లాండ్ అక్వైర్ చేస్తానన్నాడు. అన్నాడా? లేదు, నేను దాడి చేసి అక్వైర్ చేస్తానన్నాడు. వాట్ ఈజ్ యువర్ గోల్ ఆఫ్ ఒబ్టైనింగ్ గ్రీన్లాండ్? తుమారా మీ అమ్మ చెప్పిందా కబ్జా చేస్తాడని? నేను ఆమెనే అడుగుతున్నా. ఇట్లనే మాట్లాడాలి. మీ అమ్మ చెప్పిందా? కిస్కి అబ్బాకా కేతి గ్రీన్లాండ్? వాడు అంటే ట్రంప్ గాడు, నువ్వు అట్లనే క్వశ్చన్ ఇస్తావా? వీళ్ళది ప్రెస్ ఫ్రీడమ్. ఇవి వాస్తవాలు కావా? అది లైవ్ స్ట్రీమింగ్ కాలే, లేకపోతే అన్ని వీడియోలు పెట్టి మాట్లాడుతుండేనొచ్చు ఈమె. ఇట్లాంటి దశలల్లా కాంగ్రెస్ ఈ నరేటివ్ని పిక్ చేసుకొని మాట్లాడుతుంది. ఇక చూడు ఇక మనం ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఫ్రెండ్స్, ఎక్కడ పోయినా మళ్ళీ నేను ఏడుకొస్తావానంటే భారతీయ ప్రెస్ ఫ్రీడమ్ కాడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా భారతీయ జనతా పార్టీ రెజిమ్లా. మోదీ గారిని, మోదీ వాళ్ళ అమ్మగారిని, మోదీ గారి కుటుంబాన్ని, మోదీ గారి సతీమణిని, ఆయనకి ఇప్పుడు సతీమణి లేదని అనుకోండి, ఎన్నిసార్లు ఆయనని వ్యక్తిగతంగా దూషించారు ఫ్రెండ్స్? తిప్పి కొట్టిర్రా ఒకసారి ఏమన్నా? వాళ్ళ అమ్మగారిని అంటే కూడా సిగ్గు శరం ఉండాలి. తెలంగాణ బీజేపీ లీడర్లు అయితే అది కూడా మాట్లాడారు. నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు, ఇప్పటిదాకా కూడా జరగలే. ఆయన కటౌట్ వాడుకొని వీళ్ళు గెలుస్తారు. కాకపోతే ఆయన ఇయ్యాలా నేను షోకి ఎందుకు వచ్చినా, నా గొంతు పంచగలేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను, పెయిన్ అవుతుంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ చూజన్ టు కమ్ టుడే. వై? బికాస్ ఎవరో అన్నారు కదా ఇప్పటిదాకా, చూసనే కా వక్త్ ఆయా అని. అబ్ చూసానే కా భీ వక్త్ ఆయా నా, తో ఆనా పడా. क्योंकि ये मुद्दा मेरी भारत का है और मेरा भारत का प्रधान सेवक का है और मैं आऊँगा ज़रूर बात करने के लिए. పక్కా వస్తా, మాట్లాడతా. ఆ దరిద్రం ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ కాలేదు, అందుకే ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడేది ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు. చైనాలో ప్రెస్ ఫ్రీడమ్ ఉందా? ఆడ పోయి బతుకురు మళ్ళీ. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఏం తెలుసా, ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్ని మంచిగుంటాయి, ప్రెస్ ఫ్రీడమ్లు మంచిగుంటాయి అనంట. ఆడ ఉండొచ్చు కదరా పోయి, మళ్ళీ మీరు ఉండొచ్చు కదా పోయి. వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళ బ్యాచ్ అంతా దుబాయ్లో రోడ్లు మంచిగా, మా ఇంట్లో సండాస్లు మంచిగా, వాడి పిత్తు వాసన మంచిగా, మళ్ళీ ఆడనే ఉండుగా రా ముడ్లో పోయి చేరు, గీడికి వచ్చేందుకు మాట్లాడతావు? దీన్నే ఇంటెలెక్చువల్ మ్యాన్స్ట్రుబేషన్ అని అంటారు. భారత్లో జరిగిన మంచిలకి ఏం కనబడదు. యూ టాక్ సంథింగ్, యూ ఆర్ కాల్డ్ యాజ్ అ బత్తాయి.
అరే బత్తాయా నాన్ బత్తాయా పక్కకు పెడదాం బ్రదర్. నేనేమంటున్నా, ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ద పీపుల్ హ్యాస్ గివెన్ హిమ్ ఎ మ్యాండేట్ థర్డ్ టైం. మనం రెస్పెక్ట్ చేయాల్సిన ఆస్కారం ఉన్నది ఆ పొజిషన్కి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీనే మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం. ఈ నరేంద్రుడిని పెట్టుకోవద్దా? ఇది ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం. నిన్న మనోడు పేపర్లలో వచ్చినప్పుడు మనం మాట్లాడదాం, కానీ రాహుల్ గాంధీ ఏమని మాట్లాడతాడు? అదాని మన పైసలు అన్నీ ఆ అకౌంట్ల నుంచి, ఆ ఊరోళ్ళు పాపం ఎక్కడి నుంచో వచ్చి కూర్చుంటారు, వాళ్ళకు 200 300 ఇచ్చి కూర్చోబెడతాడు రాహుల్ గాంధీ. ఆయన సభకు వస్తే మే దేశ్కో జనతాకో బతానా చాతాం, క్యా బతానా చాతే ఓ బజర బతావు అని చెప్పి వింటున్నా, మాట్లాడలేకపోతున్నా, గొంతుకు బాగాలేదని. వింటుంటే మనోడు ఏం మాట్లాడతాడు? ఆప్కా పైసా చోరీ ఓరా కైసా భయ్, అది తెలియదు. నా అకౌంట్లో నేను భయమైంది నాకు రాహుల్ గాంధీ చెప్తే. మీ పైసలు చోరీ అవుతున్నాయంటే నీ అమ్మ నా అకౌంట్లో తీసి పైసలు చూసుకున్నా, ఏం లేవు, అట్లనే ఉన్నాయి. స్టేట్మెంట్ కూడా చూసుకున్నా, అట్లనే ఉన్నాయి. కాల్ సెంటర్ కూడా ఫోన్ చేసిన, ఏమైనా పైసలు ఏమైనా డెబిట్ అయినా, మీ సర్వర్ డౌన్ ఉందా అంటే, ఎందుకు ఉంటుంది సార్, అన్ని మంచిగానే ఉంది, మీకు మెసేజ్ వస్తుంది కదా, అవు కరెక్టే వస్తుంది. మళ్ళీ ఎట్లా పోయి మరి లీడర్ ఆఫ్ ది రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చెప్తారు కదా, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసినాక ఆయన పక్కకి ఏ కుర్చీస్తే ఆ కుర్చీ మీద కూర్చుంటాడట. ఇక్కడికే పోయినాయి పైసలు. ఇంకొకటి ఏం మాట్లాడతాడు? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి जैसे पूरा दुनिया भर का तेल निकलता है, दुनिया भर का तेल कहाँ से निकलता है? तेल निकलता है ना, कहाँ से तेल निकलता है भाई, कौन सा तेल भाई? ఒక క్లారిటీ ఉన్నదా? అంటే మనోడు క్లారిటీగా ఒప్పుకుంటున్నారా లేదా? ఏమనని ఫ్యూయల్ షార్టేజ్ అవుతుంది ప్రపంచంలో అని ఒప్పుకుంటున్నారా లేదా? మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? డైవర్సిఫికేషన్ మోడీ ప్రభుత్వం చేయలేదా? చేస్తలేదా? నువ్వు చూస్తలేవా? కాంగ్రెస్ ఏం పీకింది చెప్పు? ఆయిల్ బాండ్స్ ఇచ్చింది. ఆ పుల్లని ఎవడు మళ్ళీ తెరిపిండు? ఇగో ఈ ప్రధాని తెరిపిండు. మోదీ సర్కార్ ఏం చేస్తుంది? ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫ్రీ మోదీ కవి క్వశ్చన్లు తీసుకో. సుప్రియా శ్రీనేట్కి అడుగుతున్నా, రాహుల్ గాంధీ ఏమన్నాడు? క్వశ్చన్ అడగగానే నీది ఏ మీడియా, ముझे पता है आप गोदी మీడియా అవునా, బీజేపీ మీడియా కదా మీది. ఎన్నిసార్లు అనలే రాహుల్ గాంధీ? ఎన్నిసార్లు నేను క్వశ్చన్ చలో ఒక మాట అడుగుతున్నా, లైవ్ స్ట్రీమింగ్లో మీ వాడు పోడ్కాస్ట్ పోతాడా? నాకు తెలిసి అర్నబ్ గోస్వామి ధైర్యం చేసిండు ఇంటర్వ్యూ చేయడానికి. తర్వాత ఒకటన్నా ఇంటర్వ్యూ చేసిండు మనోడు, మజాగా ఖతం, టాటా బాయ్ బాయ్, మొత్తం దేశం చూస్తుంది. అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా యూట్యూబర్లకు. అయితే సీరియస్గా చెప్తున్నాను, రాహుల్ గాంధీ మాట్లాడిండు. అది ఇంకోటి ఏదో మాట్లాడతాడు రా భయ్య, ఈథనాల్ బ్లెండింగ్. అట్లీస్ట్ మోదీ గారు మాట్లాడతలేరు, అది గ్రేట్ అనుకో. నువ్వు దేశాన్ని అన్నా, దేశ ప్రధానిని అన్నా, చిత్రగుప్తులో ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం, మేము రియాక్షన్ ఇస్తాం. సవాల్ దేశ్ కా హై భయ్, క్యూ నే బాత్ కరే, జరూర్ బాత్ కర్తే, మాట్లాడతాం మేము ఖచ్చితంగా. ఈయన చిల్లర నా కొడుకులు ఉంటారు చూడు జర్నలిజం ముసుగులల్లా, వీళ్ళందరికీ మనం ఏం సమాధానం ఇస్తాం ఫ్రెండ్? సమాధానం ఇవ్వాలా మనం? చెప్పు, నేను అడుగుతున్నా. అది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ప్రెస్ బ్రీఫింగ్. ఇరుపక్షాల నేతలు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, పోతారు. అది ఇంకొకటి ఏదో అన్నాడు, పూరా తేల్ జో హై విదేశం అదానీ అంబానీకే పైసా మే జా రా హై, అదానీ అంబానీ పైసా అంటే మళ్ళీ మీ బావగారికి ఇవ్వాలా, మీ మామగారికి ఇవ్వాలా, మీ అత్తగారికి ఇవ్వాలా? మీకు అత్తగారు లేరు కాబట్టి చెప్తున్నా, లేదా ఎవరన్నా ఎవరికి ఇవ్వాలి సార్? ప్రాజెక్టులన్నీ వెనకటికి వేరేలోకి పోతుంటప్పుడు ప్రాబ్లం లేకుండే కాంగ్రెస్ పార్టీకి. బట్ అదే అదానీ అంబానీకి ఎందుకు ఇస్తున్నారంటే మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టరు కదా ఎవరన్నా ఒక్కోసారి. అది చేత కాదు. అదానీసే కమిషన్ చెయ్యి, అంబానీసే కమిషన్ చెయ్యి. ప్రాజెక్టు పెట్టేటోడు ఆ ప్రాజెక్టు చేసే సత్తా ఉన్నాడు కదా, ప్రాజెక్టులలో దిగుతాడు రాహుల్ గాంధీ. నువ్వు రాదు మళ్ళీ స్టేట్ ఆఫ్ హోర్మూజ్కి తీసుకురా 4-5 ట్యాంకర్లు, షిప్ నడిపించుకుంటా. గులివర్ అండ్ జైంట్ గోలియత్ అని ఒక సినిమా ఉంటుండే, పెద్దగా అవుతాడు గోలియత్ అనేటోడు, గులివర్ అనేటోడు. ఆడు ఇట్లా షిప్లను గుంజుకొని వస్తాడు, ఇట్లా తాళ్ళు కట్టుకొని షిప్లు గుంజుకొని రామాలి. స్టేట్ ఆఫ్ హోర్మూజ్ రేట్లు తగ్గుతాయేమో. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడక రాహుల్ గాంధీ. దేశం నిజంగా చెప్పాలంటే పిచ్చిలేస్తుంది మాకు అందరికీ. అదేదో జర్నలిజం అంట, ఆమె ఏదో క్వశ్చన్ అడిగిందంట, దానికి మనం సమాధానం చెప్పాలట. ఇక్కడ రమ్మను కదా ఆమెనే, ఆ ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్ చేసే ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆమెను రమ్మను కదా. వీడికి వచ్చినప్పుడు ఈడ కూర్చుంటుంది, ఈడ ఆన్సర్ ఇద్దాం. మళ్ళీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇలా ఆఫ్ఘనిస్తాన్లో కనబడాయి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నది బంగ్లాదేశ్లో కనబడాయి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ పాకిస్తాన్లో జరుగుతూనే ఉన్నాయి, అవి కనబడాయి. హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అమెరికాలో కూడా జరుగుతున్నాయి, అవి కనబడాయి. బట్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ పోయినప్పుడు మాత్రం టార్గెట్ చేయాలి. అందులో మళ్ళా మన ప్రతిపక్షాలు భారతదేశాన్ని దూషించాలి, భారత ప్రధానినే టార్గెట్ చేయాలి. తెలంగాణ బీజేపీలు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేవాడన్న మాట్లాడితే తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పనీకే లే, ఆయన కటౌట్ కావాలి ఎలక్షన్లు గెలవనీకే. తర్వాత కాలు మీద కాలేసుకొని పేపర్ చింపి ఏం బదలాస్తలేదు భయ్ దేశం అని డైలాగులు కొట్టాలి. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.